బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల నుంచి విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించిన సిట్ పలు ప్రశ్నల్ని సంధించింది. అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన హరీష్ రావును 7 గంటలకు పైగా పోలీస్ స్టేషన్లోనే ఉంచడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఆందోళనకు దిగిన పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించిన సిట్ పలు ప్రశ్నల్ని సంధించింది. అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన హరీష్ రావును 7 గంటలకు పైగా పోలీస్ స్టేషన్లోనే ఉంచడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఆందోళనకు దిగిన పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, 7 గంటల పాటు సాగిన హరీష్ రావు విచారణ ఎట్టకేలకు ముగిసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈ రోజు హరీష్ రావు విచారణ అయితే ముగిసిందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకైతే జూబ్లీహిల్స్ సిట్ ముందు అయితే హరీష్ రావు అయితే హాజరయ్యారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే 7.5 గంటల పాటు సుదీర్ఘంగా హరీష్ రావు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పై విచారించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ కి సంబంధించి ఏదైతే హరీష్ రావుని పూర్తిగా ప్రశ్నలు సంధించారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అంటే ముఖ్యంగా 7.5 గంటల పాటు హరీష్ రావుని పూర్తిగా విచారించారు. అయితే మధ్యలోని ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏదైతే పిఎస్ అయితే రావడం జరిగింది. అయితే హరీష్ రావుకి సంబంధించి ఆయన ఒక డయాబెటిక్ ఎంతసేపు విచారిస్తారంటూ కూడా ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ మహిళలకు సంబంధించి కూడా ఇక్కడికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో కూడా ఒక గందరగోళం ఏర్పడింది. అయితే వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. అయితే హరీష్ రావుకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు 11 గంటల నుంచి ఏదైతే హరీష్ రావు విచారణ అయితే కొనసాగింది. అయితే 160 CRPC ప్రకారం నోటీసులు జారీ చేశారు కాబట్టి దాని ప్రకారమే ఇటు హరీష్ రావు అయితే పూర్తిగా విచారించారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం విచారణ హాజరు అవ్వక ముందే హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా పూటకమని కావాలనే తనను హింసిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా ఈ కేసులో అంటే ప్రభాకర్ రావు వచ్చేసి ఇప్పటికీ 11 సార్లు విచారణ హాజరయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 14 రోజులు విచారణ కూడా జరిగింది. హరీష్ రావు వ్యక్తిగతమైన ఫోన్ కూడా ట్యాప్ జరిగిందంటూ కూడా గతంలో తెలిసింది. అయితే ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీతరావు స్టేట్మెంట్ పై కూడా విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ఏదైతే హరీష్ రావుని పూర్తిగా 7.5 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇటు హరీష్ రావుతో పాటు శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి పూర్తిగా విచారించారు. అయితే 2023 ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికల కోసం శ్రవణ్ రావు ఒక ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసినట్లయితే గుర్తించారు. ఈ న్యూస్ ఛానల్ కి సంబంధించి ఆ శ్రవణ్ రావుతో పాటు ప్రైవేట్ కార్యాలయాన్ని హరీష్ రావే ఏర్పాటు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారించారు. హరీష్ రావు వాట్సాప్ నుండి కొన్ని నెంబర్లు శ్రవణ్ రావుకు ట్యాపింగ్ కోసం పంపించినట్లు కూడా గుర్తించారు. రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుమార్లు హరీష్ రావు మాట్లాడినట్లు కూడా చిట్టు అనుమానించి దానిపై కూడా ప్రశ్నలు సంధించారు. అయితే బీఆర్ఎస్ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా అంటే ఎలక్షన్ సమయంలోని ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా హరీష్ రావు అయితే ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సుదీర్ఘంగా విచారణ అయితే జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఇటు పోలీస్ అధికారులు అందరినీ విచారించారు.
అయితే ఇది ఇప్పుడు ఒక్కసారిగా ఏదైతే రాజకీయంగా కూడా యూటర్న్ తీసుకుందో, అయితే హరీష్ రావుకి ముఖ్యంగా నోటీసులు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగాయని చెప్పొచ్చు. అయితే టీఆర్ఎస్ తరఫున ఇటు కేటీఆర్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు చేసే బాగోతాలన్నీ కూడా హరీష్ రావు బయట పెడుతున్నాడు కాబట్టి అతనినే మానసికంగా హింసించేందుకు ఇలాంటి నోటీసులు ఇచ్చారంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పటికే 7.5 గంటల పాటు హరీష్ రావు విచారణ సుదీర్ఘంగా సాగింది. అయితే ఈ విచారణలోని పలు కీలకమైన విషయాలపై విచారణ జరిగిందని తెలుస్తుంది. చందు, సుదీర్ఘంగా 7.5 గంటల పాటు సాగిన విచారణలో హరీష్ రావు పూర్తిగా సహకరించినట్టేనా? అంటే డీటెయిల్డ్ గా అడగటం వల్ల ఇంతసేపు జరిగింది అనుకోవచ్చా, లేదా సహకరించకపోవడం వల్ల ఇంతసేపు జరిగింది విచారణ అనుకోవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నిన్న హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారో ఈ రోజు ఉదయం, అంటే మినిమం టైం కూడా లేకుండా ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఆ నోటీసులో చేస్తున్నప్పటికీ కూడా హరీష్ రావు ఈ రోజు ఉదయం 11 గంటలకే విచారణకు అయితే వచ్చారు. అయితే సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారణ జరిగిందంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చాలా ప్రశ్నలు సంధించారని అనుకోవచ్చు. అయితే దానికి హరీష్ రావు ఏ విధంగా సమాధానాలు ఇచ్చారన్నది అయితే మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంవత్సరం పాటు కూడా ఈ సుదీర్ఘంగా విచారణ జరిగింది కాబట్టి, అలాగే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ పై కొంచెం సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఇంకా ఎంతకాలం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని విచారిస్తారంటూ కూడా సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఇటు సిట్ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయంగా యూటర్న్ తీసుకుంది కాబట్టి ఈ 7.5 గంటలు ఏం జరిగింది, ముఖ్యంగా హరీష్ రావుని ఏమేమి ప్రశ్నలు సంధించారు, హరీష్ రావు దానికి ఏ విధంగా సమాధానం చెప్పారు అన్నది అయితే మరి కొద్దిసేపటి వరకు మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడే ఈ విచారణ ముగుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లే అవకాశం అవుతుంది, అక్కడ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మొదటి నుంచి కూడా ఒక స్పష్టతతోనే మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తమకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం బూటకప్పుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికనే ఏదైతే ఈ విధంగా టార్చర్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా దానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు అడిగారు, ఏ విధంగా దానికి చెప్పారనే దానిపై ప్రస్తుతం మనకు వచ్చేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ కుమార్.